Hey guys, so I am just back from office. So ఇప్పుడైతే టైం ఎంత అయింది తెలుసా? 3 o'clock. అంటే నేను మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయాను అండ్ అప్పటి నుంచి నేను ఏమీ తినలేదు. మార్నింగ్ వెళ్ళే ముందు ఒక బటర్ టీ తాగాను అండ్ ఒక షుగర్లెస్ టీ తాగాను. ఆఫీస్లో కూడా ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్. యాక్చువల్లీ నాకు బటర్ టీ తాగగానే క్రేవింగ్స్ తగ్గిపోతాయి, అంటే ఆకలి కూడా కొంచెం తగ్గుతుంది. సో దానివల్ల ఐ కుడ్ సర్వైవ్. కొంచెం లైట్గా నీరసంగా ఉంది, బట్ ఐ థింక్ దట్స్ టోటలీ ఓకే. సో ఇప్పుడైతే 3 అయింది, నేను ఇంకా ఏం కుక్ చేసుకోలేదు. సో నేను కుక్ చేసుకొని తినేసరికి ఐఎమ్ ష్యూర్ 4 or 4:30 అవుతుంది. సో యాక్చువల్లీ గ్యాస్ అయిపోవడం వల్ల ఏం కర్రీస్ లాంటివి ఏం లేవు ఇంట్లో. సో జస్ట్ ఇంకా లైక్ మిల్లెట్స్ బాయిల్ చేసి పెట్టాను. సో అవి తీసుకొని లైక్ మ్యారినేటెడ్ చికెన్, పన్నీర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏం తినాలో ఐ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఒక 600 calories అలా తినేసి తర్వాత ఈవినింగ్ ఒక 600 అలా తిందాము. ఇవాళ అయితే 67 ఉన్నా. ఐ హోప్ ఈ ఛాలెంజ్ అయిపోయే లోపల 65 అయినా అవ్వాలి న్యూ ఇయర్ లోపల అని చెప్పి. అండ్ యాజ్ యూజువల్ మార్నింగే షుగర్లెస్ టీ తాగాను. నిన్న సగం చికెన్ తిన్నాను మ్యారినేట్ చేసింది, ఇవాళ ఇంకో హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది ఇట్లాగా లైక్ ఎయిర్ ఫ్రైయర్లో వేసాను అనమాట. ఎయిర్ ఫ్రైయర్ బోన్లెస్ చికెన్ ఈజ్ ద ఈజియెస్ట్ వే టు ఇంక్లూడ్ ప్రోటీన్ గైస్. అసలు జస్ట్ అలా మ్యారినేట్ చేసి అలా వేసి జస్ట్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది, చికెన్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి. పక్కన ఫైబర్ కోసం పంప్కిన్ ఇంకా లేడీస్ ఫింగర్ జస్ట్ ఆయిల్ ఉప్పు కారంతో ఇట్లా కోట్ చేసి కొంచెం బేసన్ కూడా వేసి అది ఎయిర్ ఫ్రై చేశాను అనమాట. పంప్కిన్, బెండకాయ ఈ రెండు చాలా తక్కువ క్యాలరీస్ గైస్. అంటే 250 grams ఆఫ్ వెజ్జీ క్యాలరీ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే ఇవి జస్ట్ ఒక 40-50 grams ఉంటాయి అంతే. అసలు 100 grams కూడా ఉండవు, అంత తక్కువ క్యాలరీస్ అనమాట. సో ఇట్లాంటివి ఎయిర్ ఫ్రై చేసుకుంటే ఫుల్గా అనిపిస్తుంది, క్రిస్పీగా తిన్నట్టు ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం లైక్ తక్కువ క్యాలరీస్లోనే అయిపోతుంది. సో ఇంకా చికెన్ని మధ్యలో టాస్ చేస్తాయి ఎప్పుడు, సో దట్ కొంచెం ఈవెన్గా కుక్ అవుతుంది అని చెప్పి. చికెన్ లాగే తినేద్దాం అనుకున్నా, మళ్ళీ ఏంటో నాకు ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. సో దాన్ని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని సాటే చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇంట్లో వెజ్జీస్ ఏం లేవు బేసికలీ, ఇప్పుడు ఆర్డర్ పెట్టాను. సో ఇంకా ఆనియన్ కూడా లేకుండే, ఇంకేదో ఒకటి అని చెప్పి ఇంకా మిల్లెట్స్ వేసి కొంచెంసేపు ఇట్లా లైక్ అది మన యాక్చువల్లీ ఆ మిల్లెట్స్ చాలా దగ్గరికి ఉడికిపోయాయి అనమాట. మిల్లెట్స్తో అదే ప్రాబ్లమ్, మనకి రైస్ ఫీల్ లాగా పొడి పొడిగా అలా ఉండదు. అండ్ సాసెస్ ఎక్కువ వేస్తాను గైస్, లైట్గా వేసుకొని తినాల్సింది ఎక్కువ వేస్తాను. ఏంటో తక్కువ క్వాంటిటీలో ఓవర్ సాసీ అయిపోయింది ఫుడ్. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఇంత డెకరేషన్ చేసినా అసలు వర్స్ట్ ఉంది ఫ్రైడ్ రైస్. ఆ సాసెస్ వేయకుండా జస్ట్ ఉప్పు కారం వేసినా సరిపోయేదేమో. అండ్ ఇవైతే ఎయిర్ ఫ్రై స్టార్ట్ చేస్తాను ఆ ప్రాసెస్ అయ్యే లోపల. ఆ వెజ్జీస్ యాడ్ చేసింది కూడా ఇంట్లో ఇంకేం వెజ్జీస్ లేవని చెప్పి కట్ చేసి ఆల్రెడీ ఉన్నాయని అవి ఎయిర్ ఫ్రై చేసుకొని యాడ్ చేసా. అంటే ఫ్రైడ్ రైస్కి యాడ్ చేసే టైప్లో ఏం లేవు, ఏమైనా వెజ్జీస్ ఉండుంటే బాగుండేది. సో ఆ వెజ్జీస్ ఎయిర్ ఫ్రై అయితే బాగున్నాయి కానీ ఫ్రైడ్ రైస్ అయితే అస్సలు బాగాలే గైస్. అండ్ మురుకులు అవాయిడ్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ ఎండెడ్ అప్ ఈటింగ్ దిస్ బౌల్. అండ్ ఇది కనిపించేంత సింపుల్ లంచ్ ఏం కాదు, ఇట్ ఈస్ వెరీ 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 హెవీ. అన్ని మురుకులు తిన్నా, మళ్ళీ టీ టైంలో కొంచెం షుగర్లెస్ టీ, మళ్ళీ మురుకులు తిన్నా. ఐ రియలీ డిడ్ నాట్ వాంట్ టు హ్యావ్. రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు తింటా కదా, కానీ ఇవాళ ఏమనుకున్నా అంటే లైక్ ఆఫీస్ నుంచి వచ్చాక తిందాం, సో దట్ ఆ ఫాస్టింగ్ విండో డిలే చేసినట్టు ఉంటుంది కదా అనే మైండ్ సెట్లో అనుకున్నా. సో ఆఫీస్ నుంచి వచ్చేసరికి లైక్ అరౌండ్ 3:30 అయింది. సో 4 o'clockకి తిన్నా వెజిటబుల్స్ అండ్ మిల్లెట్స్ అండ్ ఆల్సో సమ్ చికెన్. సో ఇవి కాకుండా చక్రాలు ఉన్నాయన్నమాట ఇంట్లో. సో చక్రాలు ఒక బౌల్ తిందామని స్టార్ట్ చేసా. సరే అని ఇంకో బౌల్ అలాగా మొత్తం మెజర్ చేస్తే అరౌండ్ లైక్ సమ్ 90 grams అయినట్టున్నాయి. సో అవన్నీ క్యాలరీస్ చాలా ఎక్కువ గైస్. ఇట్ ఈస్ వెరీ 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 హై క్యాలరిక్ ఫుడ్ అనమాట, ఎందుకంటే ఫ్రైడ్ కదా.
సో అబ్బా అనవసరంగా తిన్నానే అనే మైండ్ సెట్లో మళ్ళీ మొత్తం క్యాలరీస్ అన్ని క్యాలిక్యులేట్ చేసాయి ఇవాళ తిన్నవన్నీ. సో అన్నీ కలిపి అసలు ఈవినింగ్ 4కి ఒక్క మీల్లోనే ఎట్ ఎ స్ట్రెచ్ మొత్తం లైక్ 1000 క్యాలరీస్ అయిపోయాయి. సో ఐ స్టిల్ హ్యావ్ 200 లెఫ్ట్. సో ఇందాకే ఒక ఆరెంజ్ తిన్నాను అండ్ ఇప్పుడు కూడా కొంచెం వైజ్గా క్యాలరీస్ ఓవర్బోర్డ్ అవ్వకుండా తింటాను. ఏం తింటానో ఐ విల్ గివ్ యూ అన్ అప్డేట్. అండ్ బై ద వే నేను ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను. ఇవాళ జిమ్లో ఏం క్లిప్స్ తీయలేదు బికాస్ కొంచెం అంత ఇంట్రెస్ట్గా లేనమాట. జిమ్లో కొంచెం హెవీ లోడ్ అయిపోయినాయి కదా క్యాలరీస్. అంత ఫిల్ అవ్వకపోయినా హై క్యాలరిక్ ఫుడ్స్ వల్ల కొంచెం లెథార్జిక్గా అనిపిస్తుంది. సో 1000 క్యాలరీస్ మరి ఒక మీల్లో తిన్నప్పుడు మరి ఆ మాత్రం ఉంటుంది. సో కొంచెం లెథార్జిక్గా ఉండింది, అంత సరిగ్గా చేయలేదు. బై ద వే దిస్ ఇస్ ద లైక్ ప్యాంట్ ఐ గాట్ ఫ్రమ్ అమెజాన్, టెక్నోస్పోర్ట్ అనే బ్రాండ్ నుంచి. ఎంత బాగుంది కదా. ఇక్కడ కొంచెం ఫ్లేర్ వచ్చింది, జిమ్ ప్యాంట్స్లో ఫ్లేర్ వచ్చింది, నాకు బాగా సూట్ అవుతాయి అన్నమాట. సో ఈ టాప్ వచ్చి ఎప్పటిదో డెకాత్లో ఉంది. సో ఈ ప్యాంట్ నాకు బాగా నచ్చింది. అంటే ఫ్లేర్ లేకపోతే ఇంకా లావుగా కనిపిస్తాము, ఫ్లేర్ ఉంటే కొంచెం లైక్ ఇట్లా సన్నగా కనిపించినట్టు అనిపిస్తుంది. సో ఇఫ్ యూ గైస్ వాంట్ ద లింక్ కమెంట్ డౌన్, నేను లింక్ యాడ్ చేస్తా. రైట్ ఆఫ్టర్ వర్కౌట్ బనానా తీసుకున్నాను. ఆ తర్వాత బయటికి వెళ్ళాము. సో షుగర్లెస్ కాఫీ ఒకటి అండ్ ఇందాక చూపించిన ఆరెంజే క్యారీ చేస్తాను బయటికి, మళ్ళీ బయట ఎక్కడేం తినేస్తాను అని. సో ఆ తర్వాత ఈ పపాయ కట్ చేసుకున్నా. అసలు నాకు పపాయ అంటే చాలా ఇష్టం గైస్. అసలు ఈ పపాయ ఏంటో అది ఏందో వెరైటీ స్మెల్ వచ్చింది. ఆ తర్వాత స్ప్రౌట్స్ సాలడ్లా చేసుకుంటున్నా. మీకు ఎప్పుడైనా స్ప్రౌట్స్ కొంచెం లైక్ గ్యాస్ వస్తుంది, పొట్ట నొప్పి వస్తుంది అని అంటే ఒక 2 minutes బాయిల్ చేయండి. మూంగ్ స్ప్రౌట్స్ అయితే. ఇంకొంచెం హార్డ్ స్ప్రౌట్స్, చెన్నా స్ప్రౌట్స్ లాంటివి అయితే ఒక 5-6 minutes బాయిల్ చేయండి. అప్పుడు అందులో ఉన్న గ్యాస్ కాజింగ్ సబ్స్టెన్స్ అంతా కొంచెం పోతుంది అనమాట. ఈ వడియాల్ని డీప్ ఫ్రై చేసుకొని తిన్నాను 2-3 days. బట్ నాకు ఎందుకో లైక్ ఎక్కువ ఆయిల్ నేను అనుకున్న దానికన్నా వెళ్తుంది అని అనిపించింది బాడీలోకి. సో ఎయిర్ ఫ్రైతో ట్రై చేద్దామని చేస్తున్నా. ఎప్పుడు బాస్కెట్ కిందే పెట్టండి గైస్, బాస్కెట్లో వేస్తే పైకి ఫ్లై అయ్యి ఫైర్ వచ్చేస్తుంది. నాకు 2-3 times అలానే అయింది, ఎప్పుడు వేసినా అలానే అయింది. సో ఇవైతే డీప్ ఫ్రైడ్ అంత బాగోవు కానీ ఇట్ ఈస్ ఓకే, మేనేజబుల్ టైప్. ఇంకా క్రిస్పీగా ఏదో ఒకటి తినాలి అనుకుంటే. ఆ సాలడ్లో అయితే ఆనియన్, టొమాటో, కుకుంబర్, కొంచెం లెమన్ ఉన్నాయి, ఉప్పు కారం కూడా వేసాను. యాక్చువల్లీ నేను వడియాలు దాంతో తిందాం అనుకోలేదు, ఏదో ఒకటి క్రిస్పీగా తినాలనిపిస్తుంది, ఎక్కడా చక్రాలు తినేస్తాను అని. ఇవైతే తక్కువ క్యాలరీల్లో నాన్ ఫ్రైడ్ కాబట్టి అని ఇంక్లూడ్ చేశాను. బట్ ఐ ఎండెడ్ అప్ ఈటింగ్ దిస్ యాజ్ అ చాట్. వడియాలని సాలడ్ పైన వేసుకుంటే సూపర్ ఉంది. ఇవాళ అయితే 1250 క్యాలరీస్ తిన్నాను అండ్ ప్రోటీన్ కూడా నాట్ బ్యాడ్ గైస్, 57 grams ఇస్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. 20,000 steps ఏం చేసినా 10,000, 11,000 అలానే అవుతున్నాయి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కమెంట్. అండ్ ఆల్సో ఎవరికైనా యూజ్ అయిద్దంటే డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.